ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు నువ్వు అక్కడ నుండి అభిషేకం చేస్తున్నావు వసరసంధ్య వేళలోని. నీ మనవలకి తెలియదు, మనవరాళ్ళకి తెలియదు, కోడలకి తెలియదు, కొడుక్కి తెలియదు. నాన్నగారు బాల్కనీలో కూర్చున్నారు చల్లగాలికి అనుకుంటారు. నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వరాభిషేకం చేస్తున్నావని ఎవ్వడికి తెలియదు. నువ్వు మనస్సుతో వెళ్ళగలవు. కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు, నువ్వు ఎలా పెడతావు? నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే. కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి, ఇక్కడ పూనిక ఉండాలి. ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది. అందుచేత ఆయన అంటున్నాడు కామన. ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది. దీన్ని విరగ్గొట్టడానికి నేను 2 మార్గములు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటో తెలుసా? 1 తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి, ఈశ్వరుడు యందు భక్తిని పెంపొందించుకోండి. 2 సజ్జన సాంగత్యము చెయ్యండి. సజ్జన సాంగత్యము ఒక్క చోటికి తీసుకెడుతుంది, ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది. దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది, ఊబిలోకి తొక్కినట్టు తొక్కుతుంది. దాని సాంగత్య నిష్ట పెంచుకో. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకో. నేను నాది అన్న భావన విడిచిపెట్టు. అరయ కర్మరూపమగు అవిద్యాజన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమను మహాచురికచే తెంపవలయునంత తెంపుతోడా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు, అగ్నిధ్రుడిలాగా. కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానమనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్నపూర్వకంగా తెగకోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి, నేను బయలుదేరుతున్నాను, ఇంకా నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను, మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు. అంతే. ఆ క్షణం ఈ గీత అంటే లేదా ఈ వాక్యములను కొడుకులతో చెప్పడానికి మాట్లాడి పూర్తి చేసినది ఏది ఉందో దాని తర్వాత ఇంకా వృషభుడు జీవితంలో మాట్లాడలేదు, మాట్లాడవలసిన అవసరం అనేది లేదు. ఇంకా మౌనమే, ఏమీ కోరిక లేదు. ఇది నేను కాదు, ఈ లోనున్నదేది ఈశ్వరుడు, ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకుని ఉంటుందంతే.